Good morning, friends! Welcome to A to Z Academy. ఈ రోజు మనం 6th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ యూనిట్ 1 ప్యాటర్న్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అనే చాప్టర్స్ ని వర్క్షీట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇచ్చున్నారు. ఈ పాఠ్యాంశం ద్వారా మనం సంఖ్యలు మరియు ఆకారాల నమూనాలు గుర్తిస్తాము. తర్వాత బీజ గణితం సూచించడం, తర్వాత ఆల్జీబ్రా యొక్క ప్రయోజనాలను గుర్తిస్తాము. తర్వాత నిజ జీవితంలో గణిత సంబంధాలను అన్వేషించడము, ఆలోచించడం వంటివి చేస్తాము. ఇక్కడ 1.1 మనం గమనిస్తే వాట్ ఈస్ దే ప్యాటర్న్ అని ఇచ్చున్నారు. ప్యాటర్న్ అంటే ఊహించదగిన విధంగా పునరుత్వం అయ్యే ఒక అమరిక లేదా క్రమం అని అర్థము. అయితే ప్యాటర్న్స్ యొక్క కొన్ని ఉదాహరణలు ఇచ్చున్నారు. నెంబర్ ప్యాటర్న్స్, షేప్ ప్యాటర్న్స్, కలర్ ప్యాటర్న్స్, ప్యాటర్న్స్ ఇన్ నేచర్ గురించి ఇచ్చున్నారు. ఒకసారి గమనించండి. నెక్స్ట్ 1.2 వాట్ ఈస్ ద మ్యాథమెటిక్ అని ఇచ్చున్నారు. అసలు గణితం అంటే ఏమిటో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫిగర్ ఇన్ అవుట్ 1.1 అని చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. కెన్ యూ థింక్ ఆఫ్ అదర్ ఎగ్జాంపుల్ వేర్ మ్యాథమెటిక్ హెల్ప్స్ అస్ ఇన్ అవర్ ఎవ్రీడే లివ్స్ అన్నాడు. అంటే మన జీవితంలో గణితం మనకు ఏ విధంగా సహాయపడుతుందో కొన్ని ఉదాహరణలు తెలుపమంటున్నాడు. మనకు గణితం ఏ విధంగా ఉపయోగపడుతుందంటే పండ్లు, కూరగాయలు, కిరాణా సామాగ్రి, తర్వాత వాహనాల వేగం, ఇంటి యొక్క వైశాల్యం, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీని జవాబు సమ్ ఎగ్జాంపుల్ ఆర్ పేయింగ్ ఫర్ ఫుడ్స్, వెజిటేబుల్, గ్రాసరీస్ ఎక్సెట్రా. క్యాల్కులేషన్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ వెహికల్స్, డిజైన్స్ ఆర్ ప్యాటర్న్ in different buildings, finding area of any flat or own house. There could be many more such context in our everybody lives. Some examples. Point 1, building and personal finance. Second point, cooking and banking. Third one, shopping. Fourth one, home improvement. Fifth one, traveling planning. Sixth one, health and fitness. Seventh one, time management. Eighth one, gardening అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. Who has mathematics helped propel humanity forward? You may think of example involving carrying out scientific experiments, running our economic and democracy, building bridges, houses or other complex structures, making TVs, mobile phone, computers, bicycle, trains, car, plants, calendar, clocks, etc. అని ఇచ్చున్నారు. అంటే మన నిజ జీవితంలో గణితం ఏ విధంగా సహాయపడుతుంది. ఉదాహరణకు శాస్త్రీయ ప్రయోగాలు చేయడం, ఆర్థిక వ్యవస్థ, వంతెనలు, ఇళ్ల నిర్మాణం, టీవీలు, కంప్యూటర్లు, సైకిళ్లు, ఇలా మొదలైన వాటి యొక్క విమానాలు, క్యాలెండర్లు, గడియారాలు మొదలైనవి తయారు చేయడం అని ఇచ్చున్నారు. అంటే దీని ఆన్సర్ వచ్చేసి మ్యాథమెటిక్స్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మూవింగ్ హ్యూమనిటీ ఫార్వర్డ్ ఇన్ మెనీ వేస్ అని రాయండి. పాయింట్ 1 వచ్చి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. మ్యాథ్స్ హెల్ప్ ఇన్ ప్లానింగ్ అండ్ అనలైజింగ్ experiments. For example, it is used to understand natural laws and forces in physics and రాయండి. సెకండ్ పాయింట్ ఎకనామిక్ అండ్ డెమోక్రసీ అని రాయండి. మ్యాథ్స్ మోడల్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ హెల్ప్ మేనేజ్ రిసోర్స్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ అనలైజింగ్ ఎలక్షన్ రిజల్ట్స్ అండ్ ప్లానింగ్ పబ్లిక్ పాలిటిక్స్ అని రాయండి. థర్డ్ వన్ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్స్. మ్యాథ్స్ ఈస్ యూజ్డ్ టు designing and building buildings and other structures. Engineers used to make sure construction are safe and stable and రాయండి. Fourth one, technology and electronics and రాయండి. Maths is essentially in making TV, mobile phone and computers. It is used to calculate speed, fuel efficiency and directions and రాయండి. Fifth one, transportation. Maths help design and operate bicycle, trains, car and planes. It is used in creating algorithm and digital signals and రాయండి. Sixth one, timekeeping. Maths is used to develop accurate calendars and clocks. It helps in making precise time measurements and రాయండి. Seventh one, medicine. Maths is implemented in medical imaging like MRI scan and in calculating medication design. It also help model who decide separate and రాయండి. Eighth
Eighth one, astronomy and space exploration. Math is key in calculating the path of planets and stars. It is used in planning space mission and launching satellites and రాయండి. నెక్స్ట్ 1.3 ప్యాటర్న్స్ ఇన్ నెంబర్స్ అని ఇచ్చినారు. ఇక్కడ టేబుల్ 1 గమనించండి. ఆల్ వన్స్, కౌంటింగ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్, ట్రయాంగిల్ నెంబర్, స్క్వేర్, క్యూబ్స్, విరామనక, పవర్ ఆఫ్ 2, పవర్ ఆఫ్ 3 అని ఇచ్చినారు. అవి ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ 1.2 క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. కెన్ యూ రికగ్నైజ్ ద ప్యాటర్న్ ఇన్ ఈచ్ ఆఫ్ ద స్క్వేర్ ఇన్ టేబుల్ 1 అని ఇచ్చినారు. అంటే పట్టిక 1 లోని ప్రతి శ్రేణిలోని నమూనాను మీరు గుర్తించగలరా అన్నాడు. ఇక్కడ టేబుల్ 1 మనం గమనిస్తే 111 అని ఇచ్చున్నాడు. ఇక్కడ ద నెంబర్ 1 ఈజ్ రిపీటెడ్ ఐడెంటిఫైడ్లీ అని రాయండి. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 అనే నెంబర్స్ ఇచ్చున్నాడు. అంటే కౌంటింగ్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 విచ్ నెంబర్ ఇంక్రీజ్ బై 1 అని రాయండి. నెక్స్ట్ చూడండి 1 3 5 7 9 11 13 అని ఇచ్చున్నారు. యాడ్ నెంబర్స్ అన్నారు. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ 1 by 1 ఉన్నాయి కాబట్టి యాడ్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ 1 అండ్ కీప్ యాడింగ్ 2 అని రాయండి. నెక్స్ట్ 2 4 6 8 10 12 14 అని ఇచ్చున్నారు. ఈవెన్ నెంబర్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఈవెన్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ 2 అండ్ కీప్ యాడింగ్ 2 అని రాయండి. నెక్స్ట్ 1 3 6 10 15 21 28 అని ఇచ్చున్నారు. ఇక్కడ ట్రయాంగిల్ నెంబర్స్ అని ఇచ్చున్నారు. ఈచ్ ఐటమ్ ఇస్ ద సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్ అప్ టు దట్ ధర్మన్ రాయండి. నెక్స్ట్ 1 4 9 16 25 36 49 అని ఇచ్చున్నారు. ఇక్కడ మనం గమనిస్తే అన్ని స్క్వేర్ నెంబర్స్ కాబట్టి స్క్వేర్ నెంబర్ ఈచ్ టర్మ్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ఇట్ ఈస్ పొజిషన్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అని రాయండి. నెక్స్ట్ 1 8 27 64 125 216 అని ఇచ్చున్నారు. ఇక్కడ క్యూబ్ నెంబర్స్ అని ఇచ్చున్నారు. ఈచ్ టర్మ్ ఈజ్ ద క్యూబ్ ఆఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అని రాయండి. నెక్స్ట్ 1 2 3 5 8 13 21 అని ఇచ్చున్నారు. ఇక్కడ ఇరాంక నెంబర్స్ అని ఇక్కడ ఈచ్ నెంబర్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద 2 ప్రొవైడింగ్ నెంబర్స్ అని రాయండి. అంటే ముందు 2 సంఖ్యల మొత్తం తర్వాత సంఖ్యగా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ 1 2 4 8 16 32 64 అని ఇచ్చున్నారు. పవర్ ఆఫ్ 2 అని ఇచ్చున్నారు. అంటే ఈచ్ టర్మ్ ఈజ్ 2 రైజ్డ్ టు ద పవర్ ఆఫ్ పొజిషన్ 2 to 4 of 0 2 to 4 of 1 2 to 4 of 2 అని రాయండి. నెక్స్ట్ 1 3 9 27 81 243 729 ఇచ్చున్నారు. పవర్ ఆఫ్ 3 అన్నారు. ఈచ్ టర్మ్ ఈజ్ 3 రైజ్డ్ టు ద పవర్ ఆఫ్ పొజిషన్ 3 to 4 of 0 3 to 4 of 1 3 to 4 of 2 3 to 4 of 3 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రీరైట్ విచ్ స్క్వేర్ ఏ టేబుల్ 1 ఇన్ యువర్ నోట్బుక్ అలాంగ్ విత్ ద నెక్స్ట్ 3 నెంబర్స్ ఇన్ ఈ స్క్వేర్. ఆఫ్టర్ ఈ స్క్వేర్ రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ వాట్ ఈస్ ద రోల్ ఫర్ ఫార్మింగ్ ద నెంబర్స్ ఇన్ ద స్క్వేర్స్ అని ఇచ్చినాడు. అంటే పట్టిక 1 లో ప్రతి శ్రేణిలో తదుపరి 3 సంఖ్యలను రాయమంటున్నాడు. మీ సొంత మాటల్లో సంఖ్యలు రూపొందించడానికి నియమాన్ని కూడా రాయమంటున్నాడు. ఇక్కడ మనం టేబుల్ 1 ని గమనిస్తే 111 అని ఉంది. ఇక్కడ ఆల్ ఈజ్ 1 అని ఉంది. అంటే ఇక్కడ నెక్స్ట్ 3 నెంబర్స్ కూడా 111 వస్తాయి. ఇక్కడ నియమం ఏంటంటే రిపీటెడ్ 1 3 ఐటమ్స్ అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 1 2 3 4 5 6 7 అని ఇచ్చున్నారు. నెక్స్ట్ 3 నెంబర్స్ వచ్చేసి 8 9 10 వస్తాయి. ఎందుకంటే వరుసగా సంఖ్యలు ఇచ్చున్నాడు కాబట్టి నెక్స్ట్ 8 9 10 వస్తాయి. దీని నియమం వచ్చేసి నెక్స్ట్ 3 కౌంటింగ్ నెంబర్స్ అని రాయండి. నెక్స్ట్ సి చూడండి 1 3 5 7 9 11 13 అని ఇచ్చినాడు. ఇక్కడ మనం గమనిస్తే ఎవరి నెంబర్స్ దగ్గర ఇంక్రీజ్ ఆఫ్ 2 వస్తుంది. అదే విధంగా 13 తర్వాత 15 17 19 వస్తాయి. దీని యొక్క రూల్ ఏంటంటే నెక్స్ట్ 3 యాడ్ నెంబర్స్ ఇంక్రీజ్ బై 2 అని రాయండి. నెక్స్ట్ డి చూడండి 2 4 6 8 10 12 14 అని ఇచ్చున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఎవరి నెంబర్స్ దగ్గర ఇంక్రీజ్ 2 అవుతుంది కాబట్టి 14 తర్వాత 16 18 20 వస్తుంది. దీని యొక్క రూల్ ఏంటంటే నెక్స్ట్ 3 ఈవెన్ నెంబర్ ఇంక్రీజింగ్ బై 2 అని రాయండి. నెక్స్ట్ ఈ చూడండి 1 3 6 10 15 21 28 ఇచ్చినారు. ఇక్కడ మనం గమనిస్తే 1 కి 3 కి 2 యాడ్ అయింది, 3 కి 6 కి 3 యాడ్ అయింది, 6 కి 10 కి 4 యాడ్ అయింది, 10 కి 15 కి 5 యాడ్ అయింది, 15 కి 21 కి 6 యాడ్ అయింది, 21 కి 28 కి 7 యాడ్ అయింది. నెక్స్ట్ 8 యాడ్ కావాలి కాబట్టి 28 ప్లస్ 8 వేసుకుంటే 36 వస్తుంది. నెక్స్ట్ 36 ప్లస్ 9 వేసుకుంటే 45 వస్తుంది. నెక్స్ట్ 45 ప్లస్ 10 వేసుకుంటే 55 వస్తుంది. ఇక్కడ రూల్ వచ్చేసి నెక్స్ట్ 3 ట్రయాంగిల్ నెంబర్స్ అని రాయండి. నెక్స్ట్ ఎఫ్ చూడండి 1 4 9 16 25 36 49 అని
అని ఇచ్చున్నారు. ఇక్కడ మనం గమనిస్తే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ ఇచ్చున్నాడు. నెక్స్ట్ 8 స్క్వేర్ అంటే 8 into 8 64 వస్తుంది. నెక్స్ట్ 9 స్క్వేర్ అంటే 9 into 9 81 వస్తుంది. నెక్స్ట్ 10 స్క్వేర్ 10 into 10 100 వస్తుంది. దీని రూల్ వచ్చేసి నెక్స్ట్ 3 స్క్వేర్స్ అని రాయండి. నెక్స్ట్ జీ చూడండి 1 8 27 64 125 216 క్యూబ్స్ అన్నాడు. అంటే ఇక్కడ 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ 6 క్యూబ్ ఇచ్చినాడు. నెక్స్ట్ 7 క్యూబ్ వస్తుంది కాబట్టి 7 into 7 into 7 వేసుకుంటే 343 వస్తుంది. నెక్స్ట్ 8 క్యూబ్ రాసుకుంటే 8 into 8 into 8 is equal to 512 వస్తుంది. నెక్స్ట్ 9 క్యూబ్ రాసుకుంటే 729 వస్తుంది. దీని రూల్ వచ్చేసి నెక్స్ట్ 3 క్యూబ్స్ అని రాయండి. నెక్స్ట్ హెచ్ చూడండి 1 2 3 5 8 13 21 అని ఇచ్చున్నారు. ఇరాబగ నెంబర్స్ అన్నాడు. అంటే ఇరాబగ నెంబర్స్ అంటే ముందు రెండు నెంబర్ని కూడితే తర్వాత నెంబర్ వస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే 1 2 ని కూడితే 3 వచ్చింది, 2 3 కూడితే 5 వచ్చింది, 3 5 ని యాడ్ చేస్తే 8 వచ్చింది, 5 8 ని యాడ్ చేస్తే 13 వచ్చింది, 8 13 ని యాడ్ చేస్తే 21 వచ్చింది. అదే విధంగా 13 21 ని యాడ్ చేస్తే 34 వచ్చింది, 34 21 ని యాడ్ చేస్తే 55 వచ్చింది, 34 55 ని యాడ్ చేస్తే 89 వచ్చింది. ఇక్కడ రూల్ వచ్చేసి నెక్స్ట్ ఇరాబగ నెంబర్స్ అని రాయండి. నెక్స్ట్ 1 2 4 8 16 32 64 అని ఉంది. 4 ని 2 తో మల్టిప్లికేషన్ చేస్తే 8 వస్తుంది, 8 ని 2 తో మల్టిప్లికేషన్ 16 వస్తుంది, 16 ని 2 తో మల్టిప్లికేషన్ చేస్తే 32 వస్తుంది, 32 ని 2 తో మల్టిప్లికేషన్ చేస్తే 64 వస్తుంది. అదే విధంగా నెక్స్ట్ 64 ని 2 తో మల్టిప్లికేషన్ చేస్తే 128 వస్తుంది. నెక్స్ట్ 2 తో మల్టిప్లికేషన్ చేస్తే 256 వస్తుంది. నెక్స్ట్ 256 ని మల్టిప్లికేషన్ చేస్తే 512 వస్తుంది. దీని రూల్ వచ్చేసి మల్టిప్లై ద ప్రొవిజన్ నెంబర్ బై 2 అని రాయండి. నెక్స్ట్ జే చూడండి 1 3 9 27 81 243 729 ఇచ్చినాడు. ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రతి నెంబర్ కి 3 తో మల్టిప్లికేషన్ చేస్తున్నారు. మన చివరి నెంబర్ 729 కాబట్టి 729 ని 3 తో మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ నెంబర్ 2187 వచ్చింది. 2187 ని 3 తో మల్టిప్లికేషన్ చేస్తే 6561 వస్తుంది. 6561 ని 3 తో మల్టిప్లికేషన్ చేస్తే 19683 వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.